prayer meeting with the word of prayer. I would like to Brother Nanda to come and start with the prayer. Praise the Lord. Let's pray. Dear loving God, Jesus, we praise you, Lord. We exalt you. We glorify you, magnify you, Lord. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలిగిన తండ్రి. దేవా, ఇలా కూడుకున్నానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనములయ్యా. దేవా, సజీవ లోకలు మీరు మమ్మల్ని నుంచి తండ్రి ఇలా ఈ సమావేశంలో ఉండటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని తండ్రి మీరు బ్లెస్ చేయండి రాజా. దేవస్థానం ఈ ఫెలోషిప్ని మీరు బ్లెస్ చేయండి. మా యొక్క కాన్వర్జేషన్స్ని కానీ తండ్రి అన్నింటిలో మీరు ఉన్నాడు తండ్రి. దేవస్థానం నాయన మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. దేవస్థానం నాయన మెసేజ్ షేర్ చేసుకోబోతున్న బ్రదర్ రాజుని మీరు బ్లెస్ చేయండి. ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. వర్షిప్లో మీరు తోడేయండి. మీరే మహిమ మీకే ఘనత కలుగు తండ్రి. దేవ ఇంకా రాబోయే వారిని తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడేయండి, క్షేమంగా తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఈ ఫెలోషిప్ని మీరు బ్లెస్ చేయండి. ఈ గృహాన్ని ఓపెన్ చేసిన బాబు అండ్ ఫ్యామిలీని కూడా మీరు బ్లెస్ చేయండి తండ్రి. దేవ మరి అందరినీ మీరు బ్లెస్ చేయమని సమస్తం తండ్రి మీ యొక్క ఆదర్శాన్ని సమర్పించుకుంటూ కేసీనామడి గడుపుతున్నాం తండ్రి. Thank you, Brother Nanda. Okay, let's worship of two songs. అందరం కలిసి దేవుని ఆరాధిస్తాము. గడిచిన నుంచి మనందరినీ కాచి కాపాడిన దేవుడికి, ప్రతి అవసరత మనం తీరుస్తూ మనల్ని క్షేమకరంగా తీసుకొచ్చిన దేవుడికి అందరం స్తుతులు ఆరాధిస్తాం. చేసిన మేలులకు పాట
ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. లెక్కించలేని స్తోత్రంతో దేవుని ఆరాధిస్తాం. పాట పాడతాం.
ఎవరన్నా అడుగుతాము. సో ఎవరికైనా ఎనీ రిక్వెస్ట్ అండ్ ప్రైజ్ రిపోర్ట్స్ కానీ ఉంటే షేర్ చేసుకుంటే సో వీ కెన్ ఆల్ ప్రే అండ్ ప్రైజ్ ఫర్ ద ప్రైజ్ రిపోర్ట్స్ అండ్ ప్రే రిక్వెస్ట్. ఓకే, సో ఈరోజు సో ఈరోజు టుడే లైక్ అన్నాస్ Sam Anna's father death anniversary, and also auntie's husband, our husband, auntie husband, and Anna's father death anniversary. So just remember them in your prayers. At the same time, Dr. Smith Akka, while mother death anniversary tomorrow. Tomorrow. So yeah, remember Anna family, auntie, Akka, everyone in your prayers today. I've got a praise report. So in the last fellowship, I was telling about my leg and all that. So I've been to a doctor, and with God's grace, he said like it's not critical and white is sarpotani. So surgery to buy me naku. So I praise God for that, for asking that. So and pray for our family. We were all going through the conjunctivitis thing, and andarku vachindi naku vachindi, and I'm better now. So we are all healed by that. So pray for us. Praise God. Nathan birthday. Yeah, Nathan celebrated his birthday yesterday. Well, Let's pray for him. Not a teenager yet. ఇంకా యా బాబు చెప్పారు. సో లేక వాళ్ళ బ్రదర్కి ఏదో బెనికిన్ అలాంటి ఫ్రాక్చర్ స్వోలన్. సో చాలా డేస్ నుంచి ఉంది, తగ్గట్లేదు అంట. ఓకే, పేరేమన్నా వాళ్ళ బ్రదర్ తెలుసా? సందీప్ హాస్పిటల్. సో యా లేక వాళ్ళ బ్రదర్ సుమన్, తనకు ఏదో నొప్పిగా ఉందంట కొన్ని రోజులుగా. సో ప్రార్థించమని కోరారు. సో లెట్స్ రిమెంబర్ ప్రేయర్స్ సో దట్ గాడ్ విల్ టచ్ హిమ్ ఆన్ ది డే. ఇంకా ఈ ప్రైజ్ రిపోర్ట్స్. Yeah, let's all remember our parents back in India, and also I think kids under exam class kids and I think many children okay. So Nathan, so TCAP exams so actually let's also pray for the kids and pass wisdom to do well in the exams. So I will request Sister Smita and Sonia to pray for this very place. And our family remember చేసుకుని వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ డెత్ యానివర్సరీ అండ్ అక్క వాళ్ళ మదర్ డెత్ యానివర్సరీ అండ్ సుమన్ చేయి కోసం ప్రే చేయండి అండ్ పిల్లల ఎగ్జామ్స్ కోసము. దిస్ ఆర్ ద అండ్ వినయ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిక్నెస్, సో ప్రే ఫర్ them as well. These are the prayer requests. Praise reports వచ్చేసి వినయ్ సర్జరీ అవసరం లేకుండానే like no need of surgery, so that's the praise report. College grads jobs. College grads jobs, that's another prayer request. And also for your job safety. Everyone does Job safety, yeah. Job safety. Okay. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి గడిచిన వారం అంతా ప్రభావ, గడిచిన 3 నెలలు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రభావ మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
రాజులకు రాజువు నాయన మీకు స్తోత్రాలు వందనాలు నాయన, పూజ్యుడవు నాయన, కీర్తనీయుడవు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు నాయన, అద్వితీయుడవు ఆది సంపుతుడవు నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అబ్బా తండ్రి, ఫాదర్ అని పిలుచుటకు నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మనని ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభు మేము ఇలాగ కూడుకొని ప్రభా మీ నామాన్ని నాయన స్తుతించడానికి నాయన, మీ నామాన్ని కనపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఎంతోమంది దినం చూడలేక గతించి ఉంటుండగా తండ్రి, అల్పులము అయోగ్యులము తండ్రి, ఏ మాత్రం ఎన్నిక లేనటువంటి మమ్మల్ని తండ్రి మీ బిడ్డలుగా నాయన చేసుకొని మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా జీవితాలలో చేసిన అనేక మేలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన దినదినము నాయన మీరు మాపై చూపించే వాత్సల్యతను బట్టి నాయన మీరు మాపై కురిపించే ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభా మరి ప్రార్థించి ఉంటుండగా తండ్రి ప్రభా ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడని నాయన మరొకసారి మా సన్నిధిలో ప్రభా మీ సన్నిధిలో నాయన మీ నామాన్ని కనపరిచేటువంటి అవకాశాన్ని కల్పించడానికి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఆయన తండ్రి ప్రభా వినయానికి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో చేయబడిన ప్రార్థనను తండ్రి మీరు అంగీకరించిన ఆయన మీరు కలిగించిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ఎంతోమంది జన్మదినాన్ని తండ్రి ప్రభా పెళ్లి రోజు వేడుకల్ని తండ్రి ప్రభా ఈ మంత్లో జరుపుకొని ఉంటుండగా తండ్రి ప్రభా మరి నాయన పుట్టినరోజు నాయన మరి అన్ని సంవత్సరాలుగా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన కాపాడినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మరి రాబోతున్న రోజులలో కూడా తండ్రి ప్రభా యవ్వనస్తుల్ని తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు మాదిరికర బిడ్డలుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి దేవా. మంచి భయం కలిగి భక్తి కలిగి మీ వాక్యం చేతనైనా వారి జీవితాలను కట్టుకునేలాగా తండ్రి ప్రభా తల్లిదండ్రులకు విధేయులా ఉండుటకు తండ్రి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి సామాన్య కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన మీరు ఆశీర్వదించారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మరి అలాగే తండ్రి ప్రభా ఈ దినం తండ్రి సామాన్య ప్రభా తండ్రి నాయన మీ సన్నిధిలో ఉంటున్నారని మేము గట్టిగా నమ్ముచున్నాం తండ్రి. మరి మా మధ్య లేకున్నప్పటికీ తండ్రి ప్రభా ఆ లోటుని భర్తీ చేసి నాయన మీరు ఆదరణను కలిగించే గొప్ప దేవుడో తండ్రి. ఇంతవరకు నాయన మీరు ఆదరణ కలిగిస్తున్నాయన కంఫర్ట్ చేస్తున్నాయన మరి అన్న ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ముఖ్యంగా తండ్రి ఆంటీని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి ప్రభు ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభు మీరు తనకి తోడుగా ఉండండి నాయన. అనేకులకు తండ్రి ప్రభు మాదిరికర తల్లిగా తండ్రి మరి మీరు తనని దీవించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మరి తను ఇప్పటి వరకు నాయన మీరు చేసిన మేలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే సునీతను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి రేపటి దినాన తండ్రి ప్రభా అక్క తల్లి తండ్రి మరి మరణించి ఉంటుండగా తండ్రి ప్రభా మరి ఆ దినాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ రోజుకి తండ్రి ప్రభా మీకు కావాల్సిన ఆదరణని తండ్రి ప్రభా ప్రేమని తండ్రి మీరు దయచేయండి తండ్రి ప్రభా. బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. బాధ నుంచి నాయన మరి నేను మీరు విడుదల దయచేసి నాయన ప్రభు హృదయంలో నాయన ఎంతో నెమ్మదిని తండ్రి ప్రభు మీ సమాధానాన్ని మీ ప్రేమని తండ్రి కుటుంబాలకి నాయన మరి అక్కకు ఆంటీకి అన్నకి తండ్రి ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ప్రభు మరి మీ సన్నిధిలో నాయన మరి చదువులు అయిపోయి తండ్రి ప్రభా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న తండ్రి ప్రభా మరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నేను ఎవరిని విడిచిపెట్టే దేవుడో కాదు తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరి జీవిత ప్రణాళికను తండ్రి ప్రభా మీరు అందంగా తీర్చిదిద్దగల గొప్ప దేవుడో తండ్రి ప్రభా. అలాగే తండ్రి వారందరి జీవితాలను తండ్రి వారందరి భవిష్యత్తును తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతుండగా తండ్రి మరొక ప్రైజ్ రిపోర్టును బట్టి నేను మీ సన్నిధిలో మీ నామాన్ని కనపరిచే అవకాశాన్ని నేను ప్రతి ఒక్కరి ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ప్రభు వినయన ఫ్యామిలీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబానికి కావాల్సిన స్వస్థతని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బలమైన రెక్కల కిందనైనా వారికి నాయన కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాలని తండ్రి ప్రభా దయచేయండి తండ్రి. బిడ్డలను కూడా దీవించండి నాయన. ఎదుగుచుండగా తండ్రి ప్రభా మరి బుద్ధి ఎందును తండ్రి ప్రభా మానసికంగాను తండ్రి శారీరకంగాను తండ్రి మరి ఎదుగుటకు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ప్రభా సుమంతుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకున్న ప్రభా బలహీనతను బట్టి నేను తనకున్న అనారోగ్యాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తన భవిష్యత్తును బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా.
మరి మీరు స్వస్థపరచండి తండ్రి. మరలా మీ సన్నిధికి వచ్చిన ఆయన మీ స్వస్థతను బట్టి నాయన మీ నామానికి మహిమ చెల్లించేవారుగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ప్రభు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క చిన్న బిడ్డని తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీరు కృప చూపండి, దయ చూపండి నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే ఎగ్జామ్స్ రాయబోచిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, మీ జ్ఞానం చేతనైనా వారిని దీవించమని, మరి నేను వారి పరీక్షలు మంచిగా రాయటకునైనా విషయం పొందుటకు కూడా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనల్ని ఇప్పటి వరకు నాయన పాటలతో మిమ్మల్ని మహిమపరిచే భాగాన్ని మాకు ఇష్టానికి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ముందున్న సమయాన్ని మీకు చెప్పుకుంటున్నాం తండ్రి. మరి వాక్యం మీతో బాగుండగా తండ్రి ప్రభావ మా హృదయాలకు ఏది అవసరమై ఉంటున్నదో తండ్రి. మరి నాయన ప్రభా మాకు కావాల్సిన ఆహారంతో మీరు మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరి ప్రభు ఎవరు వచ్చిన రీతిగా తిరిగి వెళ్లకుండా తండ్రి ప్రభా తమ హృదయాలకి కావాల్సినటువంటి నాయన ఆహారాన్ని భుజించి తండ్రి తిరిగి వెళ్ళట్టుకు నాయన మరి మీరు కృపను అనుగ్రహించమని నాయన వాక్యం చెప్పబోచుండగా తండ్రి ప్రభా అన్నతో కూడా మీరు ఉండమని నాయన, నోటి బూరగా ఉండి నాయన మీ మాటల్ని నాయన వినిపించమని నాయన, మరి ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ తండ్రి ప్రభు మా ప్రభువు మీ ప్రియ రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Our Heavenly Father, thank you for this beautiful time and privilege that you've given us, God, to praise, honor, and worship your name, God. Father God, you are holy, gracious, merciful, loving, compassionate, glorious God. Father, we stand in awe of your glory, God. We worship you, God. We honor you, God. We praise you, God, for everything you are, God. Father God, all the honor and glory be to your holy name, God. Father God, today we come to you humbly, Father, worshiping your name, God, honoring your name, God. Father, thank you for this beautiful fellowship time that you have given us, God. Father, thank you for blessing us with this relationships and the fellowship, God. Father, in your name, God. Father God, we thank you for this opportunity that you have given us, God, to worship your name, God, to listen to your word, God. Father God, we pray for today, Sophie and Babu's family, God, as they have opened up their home for us, God, to worship your name, God. Father God, as we remember every single blessing that you have showered upon us, God, we are so grateful, God, Father, for every blessing that you have given us, God. Everything that you have blessed us in our lives, God. Every healing that you have given us, God. Father God, thank you for your ways and will and plan in our lives, God. Thank you for your perfect timing, God, in our lives, God. Father God, today we seek your amazing grace, God, and your mercy in our lives, God. Father God, in every area of our life wherein we fall short, God. Father God, we thank you for your grace, which guides us, leads us every single minute and second of our days, God. Father God, today we pray for Vinay and Joshua's family, God. Thank you for touching and healing them from the conjunctivitis, God. Thank you for touching them, guiding them through this tough phase, God, Father God. Thank you for the healing that you have given Vinay, God, Father God. Father God, we pray for healing for every one of them who is struggling with some or the other ailments, God. We remember that in your name, God. We seek healing, God, Father. Father God, we pray for Suman, God, as he's struggling with the swollen hand, God. Father God, you know what is the reason behind it, God, Father. Would you please touch and heal the little child, God. Father God, let your healing power be upon him, God, Father God. Father God, as today we remember the lives of Sam Anna's dad and Auntie's husband and Sunitaka's parents, God, Father. We remember their lives, God. We celebrate their lives, God, Father God. We trust and we believe that they are in your presence, God, Father God, worshiping and honoring your name, God, Father God. We trust and we believe that you are the Father and you are the partner for Anna and Auntie, God. Father God, we trust and we believe that you have been the parents that Sunitaka has lost, God. Father God, we trust that you lead our ways in everything wherever we fall short, God. Father God, we remember today all of the kids, God, who are going to be appearing for exams, God. Father God, would you please bestow them upon them your wonderful wisdom and knowledge, God. Guide them with whatever they would be needing in those exams, God. Strengthen them with your wisdom and knowledge, God. Father God, we pray for your grace and mercy upon them, God. Father God, in the same way, we pray for every single job, God, Father, every person, Father God, here who is searching for jobs, opportunities, God, Father God.
been in their current jobs, God, Father God, would you please guide them and find them the right opportunities, opening, Father God, would you please open up the right opportunities, God. We submit our job needs into your hands, God, Father. We surrender to your will and timing, God, any job need, God, every need, God, every need for wisdom and knowledge, God, we submit into your hands, God. We surrender to your will and timing and plan for everything, God. Father God, we seek your mercy, God, as we are entering into the time for the word, God, Father God. Would you please open up our hearts, God, open up our minds, God, in absorbing and knowing your word, God, putting it into action, God, Father God. We thank you again for this beautiful time that you have given us, God, Father God. We pray for your mercy for any prayer needs, God, that haven't come through, God, Father God. We pray for your merciful hand upon us, each one of us, God, Father God. Would you please guide us, lead our hearts, God, and prepare our hearts for Sunday's worship in our churches, God. Father God, would you please guide us into the upcoming weeks, God, Father God. We trust and we believe that in everything we do, God, Father God, let your holy name be glorified, God. Thank you, merciful God, for this beautiful day and time that you have given us, God, to spend in your presence, God. Thank you for loving us. Thank you for hearing our prayers, God. Thank you for answering our prayers, God. Thank you for loving us, God, more than we deserve, God. Thank you for your encouragement in our lives, God. Thank you for your presence, God. In the precious name of your Son and our Savior, Lord Jesus Christ, we pray. Amen. నిలిచిబడినాక దేవుని ఆరాధిస్తూ మనం వాక్యం సిద్ధపడి ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా
పరిశుద్ధుడ మమ్మల్ని నీకు వందనాలు తండ్రి ప్రభా. అవునయ్యా నీ ఉంటే మాకు చాలయ్యా తండ్రి. నీ వెలుగు తండ్రి ప్రభా ఎంతో శాంతి సమాధానం గ్రహిస్తావు తండ్రి ప్రభా. నేను తండ్రి మమ్మల్ని అందరినీ చేర తీసుకొని ఇక్కడ తీసుకొచ్చావు తండ్రి. పరిశుద్ధుల సహవాసం తండ్రి ప్రభా మీరు ఏర్పరిచిన విధంగా తండ్రి ఒకరినొకరు ఎత్తి పట్టుకొని బిడ్డలుగా ఉండలాగిన సహాయం దయచేయండి తండ్రి. మా స్తుతి ఆరాధన తండ్రి ప్రభా మీ పాసాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభా. ముందున్న కార్యక్రమం దీవించండి. ఎస్పెషల్లీ బ్రదర్ రాజు గారు తండ్రి తండ్రి మీ శిలోచారణ మరుగుపరచుకోండి తండ్రి. మీ ఊరగా వాడుకోండి తండ్రి. తండ్రి తను వాక్యం పరిచయంలో తండ్రి మీ ఆత్మతో నింపి నడిపించమని మీ కృపలో భద్రపరచుకుని ప్రభావం ఆరాధన నజరేశ్వరుడి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. Good evening, everyone. I shared my testimony at Brother Vinay's house in last December. So after that, Brother Bharat came to me and asked me, hey, would you come up with a message in the upcoming months? So then it hit me so hard because I was saved and baptized way back in 2000. From that moment onwards, I never shared in front of godly people, God's people. And I was also encouraged by the verse I just would like to read. It's Hebrews 5:12. For someone read. For when for the time ye ought to be teachers, ye have need that one teach you again, which be the first principles of the oracles of God, and are become such as have need of milk and not of strong milk. It says like this, తెలుగులో చదువుతాను నేను. కాలంను బట్టి చూస్తే
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన. మీరు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. సో దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ సెయింగ్, హే, యు ఆర్ సేవ్డ్ way back. So you need to step up, you need to grow, you need to teach. So this verse hit me so hard, and then I prayed and I was encouraged, and I decided to share message, and I told him that yes, I am ready, I would like to share the message. Then one more verse also encouraged me and gave me a clear direction how to prepare message. So that is second Timothy, second chapter, 15th verse. I would have shared it among you. It's 2 Timothy, 2nd chapter, 15th verse. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడి నక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుట కొనుటకు జాగ్రత్త పడు. So this is a truthful word. So I need to be aware of that and well prepared, be honest on what I am doing and preach. So this verse made my mind to see what I need to see. And then after that, so which topic I need to share? That was the question. So then I was praying, and then while reading Exodus 18th chapter, it really encouraged me and it touched me. So from that I prepared a message. So that was Exodus 18th chapter, 21st verse. Anna, could you read? Sure. But select capable men from all the people, men who fear God, trustworthy men who hate dishonest gains, and appoint them as officials over thousands, hundreds, fifties, and 10. Yeah. So ఈ ప్యాసేజ్ ఏంటంటే, సో Moses' father-in-law, his name is Jethro. So he came to see Moses, and he brought Moses' wife and his children. And after meeting Moses, Jethro felt so happy, and because of God, how God delivered Israelites from Egypt via Red Sea. So he felt so happy, but because of Moses' everyday activities, he feels kind of unhappy that Moses was spending every day from morning to night to troubleshoot all the problems of the Israelites. So he is completely dedicated to solve their problems every single day by following the laws. So Jethro gives a suggestion or ఒక సలహా చెప్తారు అనమాట. మోజెస్, నువ్వు ఇలా ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ టైం ఇలా చేస్తే యూ విల్ బి బర్న్ అవుట్, నువ్వు త్వరగా అలసిపోతావు, నీ పని కరెక్ట్గా చేయలేవు. సో నీకు ఒక ఐడియా చెప్తా ఏంటంటే, సో పిక్ ఏబుల్ మ్యాన్, సమర్థులైన వాళ్ళని పిక్ చేయి. ఆ సమర్థతకి గీటురా ఏంటంటే, సో దే మస్ట్ హ్యావ్ 3 characteristics. One is they must be having the fear of God. The second one is they must be truthful. The third one is they should hate covetousness. Means they should hate dishonest gain. అంటే ఈ 3 characteristics ఉంటే వాళ్ళని మాత్రం పిక్ చేయి. Then they will be your team. They will solve their located problems. If they are unable to solve the problem, they will come to you so that you can solve, and then it will be easy for you. It will be peaceful in the entire area. So adi Mosheకి నచ్చుద్ది మామ చెప్పిన సలహా. So he follows that. So నా టాపిక్ ఏమంటే, మనం
being a Christians, we should face so many hurdles, troubles in our families, in our work, everywhere. So we should be a troubleshooters. So how can we be troubleshooters? So if we have these three qualities, then we will become a good troubleshooters in our spiritual life or in our daily life. So I just wanted to say here one more thing, that we all work in different departments. I work in science, you work in IT, someone works in different department. But everyone's role is troubleshooting the problem, if I am correct. How can we troubleshoot? For that, we have to be properly trained in that department. For that, we have to have the tools to address those problems. So I have my chemistry tools in my head. So whenever a chemistry problem comes, I solve by using already అంటే నా దగ్గర ఉన్న టూల్స్ యూజ్ చేసుకొని నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. సేమ్ విత్ ఐటీ. సో మనకి ఇక్కడ ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మన లైఫ్లో వీ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ వీ కెన్ ట్రబుల్ షూట్ ఎవ్రీ ప్రాబ్లమ్. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దీస్ 3 పాయింట్స్. బట్ వన్ మోర్ థింగ్ ఈస్, సో లా కేమ్ త్రూ మోసెస్, బట్ గ్రేస్ కేమ్ త్రూ క్రైస్ట్ కదా. ఓకే, సో గ్రేస్ రావడం వల్ల మనం ఒకసారి లా నుండి బయటపడిపోయినట్టుగా వీ గ్రాడ్యుయేటెడ్ డైరెక్ట్లీ టు హయ్యర్ క్లాసెస్. అంటే ఇనిషియల్ ABCDs వీ మిస్డ్ అవుట్. దట్ మీన్స్ Israelites, let's say if you take Jews, they were properly trained in the law, means they followed very hard rules, so difficult to follow, but still they were trained from the childhood. We are not. మనకి డైరెక్ట్గా జీసస్ క్రైస్ట్ గ్రేస్ ఇవ్వడం వల్ల మనకి ఈ లాస్ని మనం ప్రాపర్గా ట్రైన్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. So but these laws are very, very important in order to live a successful life, successful Christian life especially. So ఈ విషయంలో Jews, they are ahead of us. బైబిల్ కూడా అదే చెప్తుంది, they are ahead of us because of these laws, because they are from childhood they were properly trained. We are not. మనం గ్రేస్లో కొంచెం టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. We are missing the basic points. So in that, fear of God is the most critical thing. So some last month or previous month, Brother John talked about love, which is so important in our lives. Yes. In addition to that, I feel fear of God is so critical in our Christian lives. If we don't have fear of God, we lose the plot, we lose the connection. So can I ask, what is fear of God? Can someone? Is it a terror? భయభక్తులు అంటారు. అదే ఇప్పుడు పిల్లలు మనకి భయపడతారు కదా. It's respect. Yes. High regard, డిసిప్లిన్. reverence. Yes. Yeah. But Bible says fear of God, I think more than anything else, I felt more than love. There are many instances it's talking about fear of God. So I wanted to go through that. So why do we fear God? That's the question. The Bible itself says, even God commands us, fear me. He himself says, fear me. If you read Deuteronomy 10th chapter 12th verse,
Now Israel, what does the Lord your God ask of you, but to fear the Lord your God, to walk in obedience to him, to love him, to serve the Lord your God with all your heart and with all your soul. Yeah. సో అలాగే దేవుడు mighty God. He do mighty things. Could someone say two mighty things from the Old Testament, which is we feel awe of him? He spoke. Creation. When parting of the Red Sea. Yes. Yeah. That is one. And then More importantly, the creation. yes, creation. And also the Ark of Covenant, when యాజకులు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని ఆర్క్ ఆఫ్ గాడ్ని తీసుకెళ్ళేటప్పుడు he dried up the Jordan River, so similar to Red Sea. So these things ఇవి చూసినప్పుడు we awe of God, means we fear God. So ఇది ఒక పాయింట్. And then and also I would like to mention the characteristics of fear of God. So fear of God is very clean, means we are not feeling terror. It's clean. బైబిల్ ఏం చెప్తుంటే దేవుని భయం పవిత్రమైనది అని ఇక్కడ ఉంటుంది. Psalms 19:9 ఉంటుంది. దేవుని భయం 19 chapter 9. Fear of the Lord is pure, enduring forever. ఎస్, తెలుగులో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. అలాగే నేను క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తున్నాను. ఫియర్ ఆఫ్ గాడ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇట్స్ క్లీన్, ఇట్ ప్రైజెస్ గాడ్. ఇఫ్ యు రీడ్ Psalms 22nd chapter 23rd verse, యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. yeah, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. yeah. It's again stands in awe of him. And the fear of God, one more characteristic is it hates evil and it depart from evil. It flee away from evil if we have the fear of God. If you see the life of Joseph, it's in Genesis 39th chapter. It's on read. 9th verse. There is none greater in this house than I, neither hath he kept back anything from me but thee. Because thou art his wife, how then can I do this great wickedness and sin against God? Yeah. So ఇక్కడ మనందరికీ తెలుసు, this passage. So Joseph was going through so many trials, so many troubles. Still he was standing so strong, and when the situation comes, he departed from the evil. So Potiphar wife, she was seducing him so much every single day. But what made Joseph flee away from that situation? Just fear of God. So if we have that fear of God completely, honestly, then we also flee away from the evil, any kind of evil, not only this one. And in Proverbs it says so nicely, Proverbs 3rd chapter 7th verse. నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుకో. Yes, yeah. English show. Be not wise in your own eyes.
fear the Lord and flee away from evil, depart from evil. So that's what exactly did Joseph. So he don't, if I'm correct, he don't have any kind of fellowship there. There is no encouragement there. But still, he was so honest, truthful, and having the fear of God that made him to work on the situation. So with this, I feel fear of God is so critical in our lives. And so then, how to grow in the fear of God? I just told the characteristics of fear. So how can we grow in the fear of God? Proverbs 2nd chapter, it gives very clear answer for this. 2nd chapter 1 to 5. Yeah. My son, if you accept my words and store up my commands within you, turning your ear to wisdom and applying your heart to understanding. Next one. Indeed, if you call out for insight and cry aloud for understanding, and if you look for it as for silver and search for it as for hidden treasures, then you will understand the fear of the Lord. ఎస్ నేను తెలుగులో చదువుతా. తెలుగులో ఇంకా మంచిగా అనిపిస్తే, నా కుమారుడా, నువ్వు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకొని నేడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. సో మళ్ళీ ఇక్కడికే వస్తుంది, దేవుని వాక్యాన్ని వెతికి. సో if we read and meditate word of God, then we will understand and grow in the fear of God. So what are the blessings of having the fear of God? There are many blessings in the Bible. I just wanted to mention few of those. Okay. ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, more than anything else, it's correcting me. It is showing my flaws, my weaknesses, my filthiness, everything. Okay. ఈ మెసేజ్ మొత్తంలో నాకు బాగా హార్ట్ నచ్చిన వర్స్ ఇది 2 Corinthians 7th chapter 1 verse 1. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. So I'm talking about the blessings of having fear of God. So తెలుగులో చదువుతా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. అంటే దట్ మీన్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్ cleanseth us from flesh, from spirit. ఎప్పుడు బైబిల్ చదువుతున్నా కానీ I never felt this. Fear of God cleanses our whole body, top to bottom. So that means it's so important in our daily lives. This is one of the blessings. What more we want? We need to submit to God as a holy offering. So fear of God gives that. And then by having fear of God, we fear no evil. If we fear God, we don't need to fear any worldly thing. Basically, we don't feel any fear. That's what Bible says. Can someone read Psalms 23:4? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందుకు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Excellent. Yeah, we don't, no need to fear. We don't fear. And
because of having fear of God, abundant goodness stored for us. So, and also that means we lack nothing. If we fear God, we lack nothing. So, Psalms 31:19 it says, bear with me, these are the blessings of having a fear of God. So, it would be better to read each and every blessing. నీ యందు భయభక్తులు గలవాడి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. Yes. And also 34:9, could you read it? Psalm. Yes. Yeah, 34:9. Oh, fear the Lord, ye his saints, for there is no one to them that fear him. Yeah. So you lack nothing if you fear God. And also Bible says, if you fear God, you will know or understand the secret of God. So it's so difficult. ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు. But Bible says, if you really fear God, you will understand, you will know the secret of God. 25th chapter of Psalms 14th verse. The Lord confides in those who fear him. He makes his covenant known to them. Yes. And there are few more blessings. So his eyes on us if we fear God, and then God will be our defense in our troubles. And also his steadfast love is from everlasting to everlasting. And his mercy upon generation to generation if we fear God. Could someone read Psalms 103:17 and 18? These are all blessings of having the fear of God. Psalms 103:17, 18. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును. Excellent. And someone read Luke 1st chapter 50th verse. And his mercy is on them that fear him from generation to generation. And also having the fear of God, it prolongs our life, means God will increase our years. That's what Bible says. And also it produces strong confidence in us for any situation we face. And the final blessing, there are plenty of blessings, but I'm going to stop here with Proverbs 22nd chapter 4th verse, in which we all like. Which one? Proverbs what? 27? Proverbs 22nd 4th verse. Humility is the fear of the Lord. Its wages are riches and honor and wealth. Yes. So means our riches will increase. He will honor us. He will give us long life if we really fear God. So these are all the blessings of having the fear of God. So kind of this is back to basics kind of message I felt, which personally I really need it. We always talk about love, but having the fear of God is so critical in our everyday Christian life. This is the first tool from the three, and then the second one is truthfulness. Someone read Proverbs 3rd chapter, 3rd verse. Let love and faithfulness never leave you. Bind them around your neck.
write them on the tablet of your heart. యా దయని సత్యమును ఎప్పుడు విడిచిపెట్టగలరు, అలాగే వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడు ట్రూత్ఫుల్నెస్. అండ్ దెన్ మన హృదయం అనే పలక మీద ట్రూత్ఫుల్నెస్ రాసుకోమంటాడు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ బీయింగ్ ట్రూత్ఫుల్. సో ఆర్ వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ ట్రూత్ఫుల్ పీపుల్ ఆర్ కన్వీనియంట్లీ truthful? Maybe myself, I'm not 100% truthful. I don't know about you, but truthfulness is so critical tool in a Christian life. So we must possess this difficult to possess character. So again, that's through by reading, meditating, and then praying about it and having the fellowship with fellow brothers. And also we best represent Jesus if we are truthful. If we are not truthful, we are far away from Jesus. There is no question about it. And also truth should be a spine to our body. Like if truth is spine, then let's say spine gives us shape. If we remove the spine, we become like means ముద్దలాగా అయిపోతాం. సేమ్ థింగ్ క్రిస్టియన్ లైఫ్లో ట్రూత్ఫుల్నెస్ స్పైన్ లాగా ఉంటే ఇట్ గివ్స్ అస్ క్యారెక్టర్. అసలు మన లైఫ్లో మనకి క్యారెక్టర్ ఇచ్చేదే ట్రూత్ఫుల్నెస్. అన్యులు కూడా మనల్ని మెచ్చుకుంటారు ఇఫ్ వీఆర్ ట్రూత్ఫుల్. ఆబ్వియస్లీ క్రిస్టియన్స్ ఆబ్వియస్గా దే లవ్ అస్, బట్ truthfulness అనేది ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ కాంపోనెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఆల్సో ట్రూత్ఫుల్నెస్కి బైబిల్ చాలా విషయాలు చాలా రాసుకున్నాం ట్రూత్ఫుల్నెస్ గురించి. అన్నీ చదవలేను. ఇట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్. సేమ్ ఫియర్ ఆఫ్ గాడ్ లాగే చాలా ఉన్నాయి. ఇట్ గివ్స్ అస్ strength, it encourages any situation. Truthfulness, God will be with us all the time if we are truthful. We don't need to worry about situation. Be truthful. That's what the Bible says. And also truth should be a basic foundation of our life, basic foundational principle to our life. If we practice truthfulness, it will be healthy for us, for our family, for our fellowship. And if we fail to practice truthfulness, if we fail to practice truthfulness, we never reach our true potential in our career, in our lives, whatever it is. We never reach our potential without truthfulness. That's what Bible says. And the third one is hating dishonest gain. And I feel this may be a little easier for us by the way we train ourselves not to touch others' money, not to touch others' things. But the first two things are so difficult to possess. May God help us to grow in the fear of God and possessing truthfulness. And finally, I would like to read a verse from Ecclesiastes. It says like this. 12th chapter, 13th verse. Yes. It's another. Now all has been heard. Here is the conclusion of the matter. Fear God and keep His commandments, for this is the duty of all mankind. Yes. Prasangi, preacher, with all his wisdom, he is saying, under the sun, only one thing he says, fear God. This is the duty of man. So, we need to have these three characteristics in order to troubleshoot every problem which is coming on our ways.
every day we have to deal with so many problems. So may God help us to get these 3 important characteristics in our lives. And thank you so much for giving this opportunity. This is my first time sharing God's word. I'm nervous initially, but not. I'm feeling good now. So I hope this message encouraged you, especially the fear of God. Thank you. Hi everybody, Raj, that was a really good message for a rookie. And I really appreciate you standing up and doing this. You know, one of the goals of this fellowship is to get everybody to give a message. And the reason being is twofold, okay? One is, and Raj has already testified in his sermon, when you prepare the message, man, that message is preparing you. And trust me, I mean, if you go through this process, and it's not about whether you're good or bad. Okay, it has nothing to do with that. The best time I've ever had and the most I've learned is when I'm trying to come up with what is God trying to tell me. Okay, so want all of us to have that. The second most important thing is this, all right? We are all on this earth for one single purpose. There's only one purpose, and that is to bring glory to God. That's it, okay? How you do it, and I've said this many times, maybe I'm a broken record, I don't know. But you are individual, and the way you bring glory to God is the way you can do it. I can't do it. Parents can't do it. Your wife can't do it. Your husband can't do it. God has a specific purpose for you and how to do it. And that's what we need to do. And the way we do that is talking about it. Talking. Just not sitting there and listening and everything. We need to be able to communicate to others, mainly people who don't know the Lord, mainly people who don't have what we have, you know? And I really appreciate, Raj, the 3 things: fear of God, Yes. truthfulness, and hate dishonest gains. And this is how you solve any kind of conflicts. I mean, that's the whole thing. The judge, what the judge is he's going through, he doesn't know what the truth is and everything, and he has to figure it out. Well, if you have these 3 components when you're dealing with issues, God will help you. And that's the gist of those messages, and I really appreciate it. So please, anybody, brothers, sisters, if you guys want to give the message, talk to Bharat, Vinay, Babu, or anybody, okay? Because that's the goal of this fellowship, okay? It's not us coming here and preaching. You know, we want all of us to be able to be comfortable to talk about the Lord and what the Lord has done in our lives, okay? So, having said that, I just want to thank you guys for coming and participating today. Hey, where are the guys, man? Who here has had all the birthdays? Call your son. And call Mosi too. Is he here? Yeah. Who else had birthdays this month? Let's sing happy birthday, guys. Ready? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Emma. Happy birthday to you. Okay, go smooth. We're trying to figure this thing out as we go along. You know, we'll get better at this. You know, but don't worry. And we also John and Sunita's anniversary, and hero number 1 and hero number 2. Okay, their anniversaries. 3 years. How many years? 11. Hey, Karthik, come on. All right, I'll pray. Dear Lord and Savior Jesus Christ, we just want to give you praise and thanks, Lord, for you were the one who created this, bringing man and woman together, Lord, and creating a unit, Lord. And I know it is your grace and it's your blessing and it's your idea, and therefore it is good. And I just want to pray for John and Sunita, Karthik and Jyoti, Lord, and blessing them, blessing
Karthik and Jyoti for 11 years of married life, and John and Sunika for 3 years, Lord. And the journeys that they will go through, I pray that you bless them with a long and joyful married life, Lord, so they may be able to see your glory and your blessing upon them, and they may be able to witness about their relationships to others. Once again, I pray that you be with them in all of the difficulties that they may face, all of the uncertainties, all of the joyful occasions, Lord. I also want to pray for their children. The children are a blessing from the Lord, and I want to thank you for blessing both this couple with some beautiful kids, Lord. And just pray that they have a long and happy married life. All of these things I ask in the mighty and precious name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. All right. So, who's going to bless the food? Announcements. Announcements and thank you again for everyone coming this evening, even though it's on a short notice and also different location. So yeah, yes. So we are still going to gather in the church, in Spring Hill. This is just a temporary thing, alternative temporary thing. So yeah, we'll be still gathering at the church in Spring Hill. So next month Thursday, it will be on 3rd Saturday, which is May 18th instead of 2nd Saturday, because we have a guest speaker from India. What's his name? Nikhil Paul. మీరంతా ఐ థింక్ బాబు వాళ్ళ ఇంట్లో పాస్టర్ జీవా పాత్ర వాళ్ళ బ్రదరా? Co-brother. So I don't know if you guys heard about it. So he's coming to Nashville, it seems. So we thought let's invite and let's hear from him. So that's the reason why we are moving from 2nd Saturday to 3rd Saturday. So yeah, next month it will be on 3rd Saturday, May 18th. And also prayer meeting 4th Friday evening prayer meeting on June. So yeah, everyone who are free and will please join. Okay, June lo ఉంటుంది. Prayer meeting will be on June. So we'll send the Zoom details. Okay, and yeah, thank you Babu and Sophia once again for opening your house, because this is some unexpected, but yeah, thank you. Yeah, let's pray and close the prayer meeting. Let Peter know we want to pray for the food. I think you want to pray. You want to pray I'll pray. ప్రేమ ప్రేమలో తండ్రి వేసిన ప్రభావానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ఈ దినం తండ్రి ప్రభావ ఈ సాయంత్రం వేళ మీరు మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి మీ నామం నా తండ్రి ప్రభావ ఈ విధంగా మేము కూడుకోవడానికి మీ బిడ్డగా ఇచ్చిన యొక్క అవకాశానికి మీకు స్తోత్రాలు. నేను మరి ముఖ్యంగా ప్రభావ మరి పాట ద్వారా మేము స్థితించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అలాగే ముఖ్యంగా తండ్రి ప్రభావ మరి వాక్యం ద్వారా మీరు మరోసారి మీరు మాతో మాట్లాడడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభావ మరి మేము చాలా సమయాల్లో తండ్రి ప్రభావ మా జీవితాల్లో we take your grace for granted and we skip like fearing you ప్రభావ. నేను మరి ఈరోజు మరి ఫియర్ ఆఫ్ గాడ్ గురించి కలిగి మరి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మస్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మరి దాని బ్లెస్సింగ్స్ కూడా మరి మీరు వివరించారు నేను మా బ్రదర్ ద్వారా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. సో కాబట్టి నేను మేము కూడా మా జీవితంలో కానీ మేము బైబిల్ కలిగి నేను మరి మీకు సాక్షులుగా మీ బిడ్డలుగా మరి మేము మా అనుదిన జీవితాల్లో మేము జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటూ దాన్ని మరి రాజ్ బ్రదర్ని దీవించమని ఆశ్రయించమని తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించమని దీవించి చాలా తోడుకుంటామని వేడుకున్నాం ప్రభావ. అలాగే మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరుపైన దీవించి ఆశ్రయించుకొని వారి ప్రతి ఒక్క ఆశలు ఏవో మీకు తెలుసు కాబట్టి మీరు నేను మరి తీర్చమని వేడుకుంటూ మళ్ళీ మేము నేను మరి కలుసుకునే పర్యాయంతో వరకు కూడా మీ యొక్క కృప క్షేమం మాకు దయచేసి మమ్మల్ని క్షేమంగా ఉంచమని వేడుకుంటూ అలాగే మరి మా అందరినీ ఆహారాన్ని పట్టుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గురించుండగా మా శరీరానికి కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించి ప్రభావ మరి అలాగే తన జ్ఞాపకం చేసుకొని మరి మీ కృపతో వారికి అందరూ కూడా మరి దయక్షేమం వేడుకుంటూ మరొకసారి కూడా మరి మీ యొక్క మరి చెప్పిన మీటింగ్ని మరి చేస్తూ మరి
మా జీవితాల్లో మేము చేస్తున్న చేయబోతున్న బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి